హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇడ్లీలోకైనా, దోశలోకైనా, వడలోకైనా, ఉప్మాలోకైనా ఎందులోకైనా సరే చాలా చాలా టేస్టీగా ఉండే ఒక చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. ఇలా గనక చట్నీ ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా 1కి 4 ఇడ్లీ తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. తప్పకుండా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ చట్నీ రెసిపీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఈ చట్నీతో పాటుగా మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి. వాటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నోరూరించే ఆల్ ఇన్ వన్ బ్రేక్ఫాస్ట్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి అరకప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ పల్లీలు మాడిపోకుండా పల్లీలు గింజ లోపల వరకు వేగేంత వరకు దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోండి. మీరు మంటని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసి కలపకుండా వదిలేశారంటే పల్లీలు మాడిపోతాయి. అప్పుడు చట్నీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. అందుకని దగ్గరే ఉండి కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే పల్లీలని చక్కగా వేయించుకోండి. చాలా మంది ఈ ప్యాన్ గురించి అడుగుతున్నారు. ఈ ప్యాన్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను. దీని లింక్ని వీడియోకి ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో పల్లీలు చూసారా, పల్లీల పైన పొట్టు ఇలా చక్కగా ఊడేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకొని 1 టీ స్పూన్ దాకా మినపగుళ్ళు, అలాగే 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, ఒక పావు టీ స్పూన్ ఇంగువ, 4 లేదా 5 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 ఇంచుల దాకా అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ అలానే ఒక చిన్న ఉల్లిపాయను కూడా ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అదే మీడియం సైజు ఉల్లిపాయ అయితే సగం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం చిన్న సైజులో ఉండే ఉల్లిపాయ అయితే 1 వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని కూడా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడి రెబ్బలు సపరేట్ అయ్యేంత వరకు, అలాగే మనం వేసుకున్న మినప్పప్పు, పచ్చిశనగపప్పు కూడా చక్కగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి. సో ఒక 2 నిమిషాలకి చూసారా ఉల్లిపాయ రెబ్బలు ఇలా సపరేట్ అయిపోయి మినప్పప్పు అలాగే పచ్చిశనగపప్పు కూడా ఇలా లైట్గా రంగు మారుతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని అలాగే 4-5 ఎండుమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే చాలా అంటే చాలా కొద్దిగా చింతపండును కూడా వేసుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోండి. సో 1 నిమిషం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఈ మిశ్రమం చల్లారేలోపు మనకి ఆల్రెడీ వేయించుకున్న పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని చక్కగా ఈ విధంగా పొట్టు తీసేసుకోండి. పొట్టు తీసుకొని చేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు పొట్టు తీసుకోవడం ఇష్టం లేకపోతే పొట్టుతో సహా కూడా ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ పల్లీల పైన పొట్టంతా కూడా తీసేసుకున్నాను. ఇలా పొట్టు తీసేసిన పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా వేయించుకున్న ఈ మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పుని అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో చట్నీ ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని మీరు ఈ చట్నీని ఇడ్లీకి ప్రిపేర్ చేసుకుంటుంటే చట్నీని కొంచెం పలుచగా ప్రిపేర్ చేసుకోండి, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అదే దోశలోకి అయితే కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఈరోజు ఇడ్లీ కోసం ప్రిపేర్ చేశాను. సో ఈ మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్ళని వేసేసుకొని చట్నీని కొంచెం పలుచగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూసారా, ఇడ్లీకి అయితే ఈ కన్సిస్టెన్సీలో చట్నీని రెడీ చేసుకోండి. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత చట్నీకి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం సేమ్ ప్యాన్లోకి 1 టీ స్పూన్ నూనె వేసుకుని వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు వేయించుకోండి. ఈ చట్నీ తాలింపులో మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర ఇవేమీ వేసుకోరు, కేవలం ఆవాలను వేసుకొని మాత్రమే ప్రిపేర్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆవాలు చిటపట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా 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 టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని మీరు వేడి వేడిగా ఇడ్లీతో కానీ, దోశతో కానీ, వడతో కానీ, ఉప్మాతో కానీ, ఈవెన్ ఊతప్పంలో కూడా చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆల్ ఇన్ వన్ బ్రేక్ఫాస్ట్ చట్నీ అని చెప్పొచ్చు. ఏ టిఫిన్కైనా సరే సెట్ అయిపోతుంది.
తప్పకుండా మీరు కూడా ఈ చట్నీ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీలో ఎవరికైనా స్పాంజ్ ఇడ్లీ రెసిపీ కావాలి అంటే వీడియో కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.